రండమ్మా రండి. క్యాలీఫ్లవర్, క్యారెట్, క్యాబేజీ, బీన్స్ అన్ని ఇప్పుడే ఫ్రెష్ గా వచ్చాయమ్మా. అవన్నీ హై క్లాస్ కూరగాయలయ్యా, మిడిల్ క్లాస్ కూరగాయలే ఉన్నాయి. మిడిల్ క్లాస్ కూరగాయలు ఏంటమ్మా? చీప్ గా ఏముంటే అవి. బాలే వారమ్మా, చవకగా ఉన్నాయన్ని మిడిల్ క్లాసా? అయితే ఇవాళ బెండకాయలు మిడిల్ క్లాసు, కిలో 8 రూపాయలు. సరే ఓకే చీపు. అట్టగనమ్మా. చుక్కకూర. చుక్కకూర అంటే మా అమ్మకు ప్రాణం. ఎప్పుడు గాని మార్కెట్కి రాదు. అయితే తీసుకోవే. చుక్కకూర ఎలా ఇస్తున్నావు? కట్ట 2 రూపాయలండి. 2 రూపాయలా? అవునండి. వద్దులే, మీ అమ్మగారికి ప్రాణం అంటున్నావు కదా, తీసుకోవే. ఫ్రెష్ గా ఉంది, తీసుకోండి. తీసుకోవచ్చు, కానీ ఒక కట్టివ్వు. వెళ్ళొస్తానే. అదేంటి ఎలా వెళ్తున్నావు? బస్ స్టాప్ ఇటువైపు కదా. ఇవాళ నడిచే వెళ్తాను. ఏ ఈ రోజు బడ్జెట్ లో బస్ ఛార్జ్కి చుక్కకూర అడ్జస్ట్ అయిపోయింది, అందుకని. ఏంటి ఇది? ఆ కన్నీళ్ళేంటి? మన బ్రతుకుల్లో బడ్జెట్ లో ఫ్రీగా వచ్చేవి ఈ కన్నీళ్లే కదే. అమ్మా, ఏంటమ్మా ఇంత ఆలస్యమైందే? ఏం లేదమ్మా, కూరలు కొని సరదాగా నడుచుకుంటూ వచ్చాను. ఏం తెచ్చావు? బెండకాయలు. మార్కెట్ లో క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ, టమాటా లాంటి ఎన్నో కూరలు ఉండగా జబ్బు మనిషికి పెట్టే పచ్చల రోజు ఈ బెండకాయ ట్రీట్మెంట్ ఏంటో మాకు. జీతాల రోజు కదా, ఇవాళన్నా వాళ్ళు ఇష్టపడే కూరగాయలు తేకపోయావుటే. ఒక రోజు మస్తు, ఇంకో రోజు పస్తు నాకు ఇష్టం లేదు. నేను ఈరోజు భోంచేను. నేను తిన్ను. అబ్బబ్బబ్బా, కడుపు కాలితే వాళ్లే తింటారు. నువ్వు వెళ్ళి వంట చేయమ్మా. అన్నట్టు మర్చిపోయాను, నిన్ను చూసుకోవడానికి వస్తావన్న సంబంధం వాళ్ళు రావడం లేదని కబురు పెట్టారు. కట్నం అక్కర్లేదన్నారని ఎంతో సంబరపడ్డా. పోనీ పిల్లని చూసుకుని నచ్చలేదన్నా అర్థం ఉంది. ఎవరు జడగొట్టారో ఏమో పాపిష్టి వెధవలు ఈ సంబంధాన్ని. నా వైపు అలా చూస్తావేంటే? అంటే కూతురు సంపాదన కోసం నేనే సంబంధాలు జడగొడుతున్నానని నీకేమైనా డౌట్ గా ఉందా? మీ మొహం చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది మరి. లతాగిరి, భోజనానికి పదండి. లేదు. కంచం ముందు కూర్చుంటే అదే ఆకలేస్తుంది. లేవండి. నాకొద్దు. మాకొద్దంటే వద్దు. ఒక 500 రూపాయలు ఉంటే ఉమ్మా, బ్లాక్ లో బ్రాంతి కొని సీక్రెట్ గా డార్క్ లో కూర్చుని కొట్టేస్తా. ధన్యమైంది తల్లి, కన్న తండ్రి ఫీలింగ్స్ ని అర్థం చేసుకున్న నిన్ను కన్నా నా జన్మ చరితార్థమైందమ్మా. ఓవర్ యాక్టింగ్ వద్దు. డోస్ కొంచెం ఎక్కువైందమ్మా. ఈ 500 ఇచ్చింది నీ డోసు కాదు, ఇంటి అద్దె కట్టడానికి. ఇంటి అద్దె కోసమా? వెళ్ళిచ్చిరా.